వెల్కమ్ టు మై ఛానల్. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో కొంతమంది విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఆవిడ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఈ పత్రికా సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి ఆవిడ స్పందిస్తూ, పాదయాత్ర దేనికోసం చెయ్యాలి, అధికారం కోసమే కదా ఆయన పాదయాత్ర చేస్తాను అనుకుంటున్నారు, కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అధికారం ఇవ్వడం జరిగింది, కాకపోతే అధికారం ఇస్తే దాన్ని ఆయన చాలా వరకు దుర్వినియోగపరుచుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ అయినటువంటి ఈ జలయజ్ఞాన్ని ఆయన ఏ విధంగానూ ముందుకు తీసుకువెళ్ళడం జరగలేదు. కొద్దిగా కూడా ఈ జలయజ్ఞం మీద దృష్టి పెట్టలేదు. అదేవిధంగా చాలా వరకు ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోయారు తప్ప ఏ రోజు ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. అసలు ప్రజలకే కాదు కదా, అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఆయన ఏ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న ఋషికొండని పూర్తిగా బోడిగుండు కొట్టేయడం జరిగింది. ఈ విధంగా చాలా వరకు ఆయన చేయకూడని పనులు చేయడం జరిగింది. ప్రస్తుతం పాదయాత్ర చేస్తే వచ్చే ప్రయోజనం ఏముంది? ఆయనకి ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల వచ్చే లాభం ఏముందో, దీని మీద ప్రజల్లో కూడా ఏ విధమైన సానుకూలత రాదని ఆవిడ చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీద విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ఇంకో విషయం కూడా చెప్పారు. ప్రస్తుతం షర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దేనికోసం పాదయాత్ర చేస్తున్నారంటే, ఈ పనికి ఆహార పథకం అనే దాన్ని పేరు మార్చి దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నరేగా, ఎంజీ నరేగా అనే పథకానికి విబిజీరామ్జీ అనే పథకంగా మార్చి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. దీనివల్ల పేదవాళ్ళు, ముఖ్యంగా గ్రామీణులు చాలా వరకు నష్టపోతున్నారని, దీనికి వ్యతిరేకంగా తను పాదయాత్ర మొదలు పెడుతున్నానని చెప్పడం జరిగింది. నేను పాదయాత్ర మొదలు పెడుతున్నానని చెప్పిన వెంటనే అతి త్వరలోనే మొదలు పెడుతున్నాను. ఆయన ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత చేసే పాదయాత్ర కోసం ఇప్పటి నుంచి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఆయన 1.5 year తర్వాత చేస్తారో లేదో అనేది గ్యారంటీగా మనం చెప్పలేము. అటువంటిప్పుడు పాదయాత్ర చేసే ముందు ఈ విధంగా ఆయన చెప్పి ఉంటే బాగుండేది అని విమర్శించడం జరిగింది. కాకపోతే ఆవిడ చేసిన విమర్శలు అనేవి చాలా వరకు సహేతుకంగానే ఉన్నాయి అనిపించక మానదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.